నేను ఇలా ఒక బాటిల్లో ముందుగానే కడిగి ఆరబెట్టుకున్నానండి. 2 డేస్ నేను ఇంట్లో నీడలోనే ఈ మునగాకుని, పచ్చి మునగాకుని వాటర్లో కడిగి ఒక కాటన్ టవల్ తీసుకొని దాంట్లో నీళ్ళు ఇంకే వరకు ఆరబెట్టుకున్నాను. ఆరిన తర్వాత చూడండి మనకి ఇలా అయిందండి. ఇలా డ్రైగా ఉన్నదాన్ని స్టోర్ చేసుకొని ఒక బాటిల్లో నేను ఫ్రిడ్జ్లో కానీ మీరు బయట కూడా స్టోర్ చేసుకునేది. నాదైతే ఇది 3 months అవుతుందని నేను స్టోర్ చేసుకుని ఈ బాటిల్. దీంట్లో నాకు అవసరం ఉన్నప్పుడల్లా డైలీ నేను వండే ప్రతి ఒక్క కర్రీలో ఒక 2 స్పూన్స్ పోపులో వేస్తానండి. చాలా అంటే చాలా హెల్దీ ఉంటుంది. మీరు కావాలంటే పచ్చి మునగాకును కరిగి వెంటనే కూడా కర్రీలో పోపులో వేసుకోవాలండి. పైన చల్లుకుంటే కొంచెం చేదు వగరుగా ఉంటుంది. పోపులో వేసుకుంటే కొంచెం ఆయిల్లో మగ్గినట్టే టేస్టీగా ఉంటుంది. మీరు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. మునగాకుని తినడం వల్ల మనకు కళ్ళు బాగా కనిపిస్తాయి. ఇంకా షుగర్ పేషెంట్స్, థైరాయిడ్ పేషెంట్స్, బీపీ కంట్రోల్ లేని వాళ్ళకి, లో బీపీ, హై బీపీ, ఇలా చాలా రకాల ఎలాంటి డిసీజెస్ ఉన్నా కూడా, మానసిక రుగ్మతలో బాధపడే వాళ్ళకి కానీ, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, ఫైబర్ రిచ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళని ఏజ్తో సంబంధం లేకుండా ఎవరు తిన్నా చాలా మంచిదండి. నేను మీకు ఇవాళ ఒక మునగాకుతో ఒక రెసిపీ చూపించబోతున్నాను. అదేనండి నాన్ వెజ్ రెసిపీ. అది కూడా మునగాకుతో నేను చేసిన కీమా. మిక్సీతో పని లేకుండా మనం ఈ రెసిపీ చేసుకోవచ్చు. అది కూడా చాలా సింపుల్ మెథడ్లో, చాలా హెల్దీ మేలో నేను మీకు చెప్తాను. చూసి మీరు కూడా చేయండి. కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూడగానే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి నాకు చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఈ మునగాకును మనం పచ్చిగా కడిగి వేసుకోవచ్చు. లేదు అంటే కడిగి మనం ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని, అది ఆరిన తర్వాత దాన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని రోజు మనం కర్రీలో, పోపులో కొద్దిగా ఒక 2 స్పూన్స్ వేసుకున్న చాలా హెల్దీగా ఉంటుంది. ముందుగా నేను ఇక్కడ 300 grams కీమా తీసుకున్నాను. ఈ కీమాని చక్కగా ఉప్పు నీళ్ళలో కడిగానండి 2 to 3 times. లేదు అంటే మీ ఇంట్లో అవైలబుల్లో ఉంటే వెనిగర్తో అయినా కడగవచ్చు. నీచు వాసన పోవాలంటే సాల్ట్లో కానీ వెనిగర్తో కానీ క్లీన్ చేసుకోవాలండి నాన్ వెజ్ని. ఈ కీమాకి మనకు ముఖ్యంగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్, 1 కప్పు సన్నగా తరిగిన టమాటాలు, 1 కప్పు కరివేపాకు, 1 కప్పు నిండా కడిగి ఆరబెట్టుకున్న మునగాకు అండి. మీరు పచ్చి మునగాకైనా వేసుకోవచ్చు. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేడైన తర్వాత నేను సన్నగా తరిగిన ఆనియన్స్ వేసాను. దాంట్లో 2 నుండి 3 బిర్యానీ ఆకులు వేసాను. ఇప్పుడు నేను కడిగి ఆరబెట్టుకున్న మునగాకు 1 కప్పు నిండా వేసాను. మీరు కావాలంటే పచ్చి మునగాకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 పావు కప్పు అంతా కరివేపాకు రెబ్బలు వేసాను. ఇప్పుడు 1 స్పూన్ తీసుకొని చక్కగా వాటిని ఆయిల్లో కలిసే వరకు కలుపుతూ ఉండాలి. కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది ఫ్రెష్గా రోడ్లో దంచుకునేది అయితే చాలా బాగుంటుంది. మంచి అరోమా కూడా వస్తుంది. సో మీకు ఎలా అవైలబుల్ ఉంటే అలా వేసుకోండి. నేను ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు నేనైతే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 teaspoon యాడ్ చేస్తాను. ఇందాక చెప్పడం మర్చిపోయాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా ముందే మీరు వీడియోలో ఆల్రెడీ చూసే ఉంటారు. 1 మరాఠీ మొగ్గ కూడా వేసాను నేను. మీరు కావాలంటే 2 లవంగాలు కూడా వేసుకోవచ్చు. కొంచెం స్పైసీనెస్ తగ్గించుకోవాలంటే, మసాలా ఎవరైనా పేషెంట్స్ ఉంటే మాత్రం ఇంట్లో మసాలా అవాయిడ్ చేయాలంటే ఆ 2 లవంగాలు తీసేసేయండి. చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మిక్స్ అయిన తర్వాత నేను 1 కప్పు సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసి చక్కగా మిక్స్ చేసుకున్నాను. అవి కాస్త కొద్దిగా మగ్గే టైంలోనే మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మన దగ్గర ఇంట్లో బిర్యానీ ఆకులో పువ్వు ఉంటుంది చూడండి, ఆ పువ్వు కూడా కొద్దిగా దాల్చిన చెక్క, 1 మరాఠీ మొగ్గ, 2 లవంగాలు, 2 ఇలాచీలు, 3 మిరియాలు, ఇవి వేయడం మర్చిపోకండి. మసాలా వద్దు అనుకునే వాళ్ళు లవంగాలు, మిరియాలు అవాయిడ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఏదైతే కీమాను ఉప్పు నీళ్ళలో కడిగి పెట్టుకున్నామో నీళ్ళన్నీ ఒక చేత్తో గట్టిగా వడకట్టినట్టుగా పిండేస్తూ ఇప్పుడు మనం దీన్ని కుక్కర్లో వేసి కొద్దిగా 2 to 3 minutes సిమ్లో పెట్టి దాన్ని కలుపుతూ ఉండాలి. దీన్ని సిమ్లో కుక్ చేస్తూ ఉండాలి ఆయిల్లో. 1.5 teaspoon కారం, 1 teaspoon సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అది మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోండి కారం అనేది. నాకైతే 1.5 teaspoon వీడియోలో చూపించిన విధంగా కారం సరిపోయిందండి. చిన్న టీస్పూన్ సాల్ట్ కూడా సరిపోయింది. సో మీరు మీ స్పైసీనెస్ బట్టి కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. కొద్దిగా నేను 1/2 teaspoon అంతా మిరియాల పొడి వేసాను. మిరియాల అనేది చాలా హెల్త్కి మంచిది. కొద్దిగా కారం తగ్గించుకొని కొంచెం మిరియాల పొడిని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. దాన్ని అలా కలుపుతూ ఉండాలి. 1 teaspoon నేను ధనియా పౌడర్ కూడా ఇందులో యాడ్ చేస్తాను. ఇలా కారం ఇవన్నీ యాడ్ చేసిన తర్వాతని సిమ్లో పెట్టి లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ లిడ్ అలా రివర్స్లో పెట్టి కాసేపు 5 minutes అలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 10 నుండి 12 కాజు తీసుకొని వాటిని రోల్లో నుండి మిక్సీ పట్టకూడదు. రోల్లో కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా మనం రుబ్బుకోవాలి. ఇప్పుడు చూడండి మన కాజు పేస్ట్ రెడీ అయింది. కుక్కర్ లిడ్ రిమూవ్ చేసి ఈ కాజు పేస్ట్ని మనం కీమాలో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత దాన్ని స్పూన్తో కలిపి మనం కాసేపు అలాగే కుక్ చేసుకున్న తర్వాత
2 టీ గ్లాసెస్ అండి, మనం టీ తాగే 2 టీ గ్లాసెస్ ఉంటాయి. వీడియోలో చూపించిన విధంగా 2 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసి దాన్ని మనం ఒక 1 నుండి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. లేదు అంటే కుక్కర్లో కాకుండా బౌల్లో కుక్ చేసుకుంటే ఒక 20 మినిట్స్ టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో అయితే, హై ఫ్లేమ్లో అయితే ఒక 15 మినిట్స్ పడుతుంది కుక్ చేసుకోవడానికి. ఇలా కుక్ చేసుకునే టైంలోనే 3 నుండి 4 పచ్చిమిరపకాయ చీలికలు. ఎలా అంటే పచ్చిమిర్చి పైన ఎడ్జ్ ఆనుకొని ఉండాలి, మధ్యన మాత్రమే ఘాటు ఉండాలి. అట్లా 4 పచ్చిమిరపకాయలు వేసి కుక్కర్లో లిడ్ క్లోజ్ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మధ్యలో కుక్ చేసుకునే కీమా కుక్ అయ్యేటప్పుడు ఆ నీళ్ళలో వేస్తే ఆ రసం అంతా పట్టుకొని పచ్చిమిర్చి ఊరికినే తిన్నా కూడా చాలా ఫ్లేవర్ బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఎప్పుడు తాలింపులో వేయనండి నాన్ వెజ్లో. ఇలా నాన్ వెజ్ కుక్ అయ్యేటప్పుడు విజిల్ పెట్టేప్పుడు కానీ లేకపోతే ఒక 2 విజిల్స్ వచ్చాక మిడిల్లో విజిల్ తీసి ఒకసారి 4 నుండి 5 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి అలా చీలికల్లాగా వేసి అవి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత నేను తీసేసాను. ఇప్పుడు ఒకసారి పచ్చిమిరపకాయ చీలికలు ఏవైతే నేను ఇందాక చెప్పానో పైన పట్టుకుంటాను చూడండి పచ్చిమిర్చి, అది మాత్రం విడిపోకూడదు, మధ్యలో మాత్రం 2 విడిగా ఉండాలి కట్ చేస్తే. పచ్చిమిరపకాయలు చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా కట్ చేసుకొని వేసుకోవాలి. పైన మాత్రం టచ్ అయ్యి ఉండాలి, కింద మాత్రం 2 విడిపోయినట్టుగా ఉండాలి. ఇప్పుడు అలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత నేను 1 కప్పు సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి కలుపుతున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిన్న టీ స్పూన్ కసూరి మేతిని ఒక చేతిలో తీసుకుని ఇంకో చేతితో రబ్ చేసి ఆ కసూరి మేతి పౌడర్ని వేసుకుంటే చాలా అంటే చాలా ఫ్లేవర్ ఉంటుంది. చూడండి, ఇది వెజ్లో వేసుకోవచ్చు, మనం నాన్ వెజ్లో వేసుకోవచ్చు. ఈ కసూరి మేతి అనేది చాలా టేస్ట్ ఉంటుందని అలా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీ అండ్ యమ్మీ అండ్ హెల్దీ మునగాకుతో నేను చేసిన కీమా రెడీ ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ నా నుండి మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి.